పురుషులు పెడుతున్నారా? నేను అదే వస్తున్నా. కొత్త ఇల్లు, కొత్త మొగుడు, అది సరే. ఎలా ఉంది మగాడు ఫస్ట్ టచ్? ఇంతకీ ఎవరు నువ్వు? నేనెవరో తెలిస్తే ఎవరింత పడుతుంది? నా పేరు చెప్తే తెగిపోతుంది. నా చూపు తగిలితే చితికిపోతుంది. చూడవే వాళ్ళని బాగు సుఖానంది సుకుమారి. నా పేరు సత్య. షాడిగట్లా చెప్పాలంటే సత్యాన్ని నచ్చ చేయడం నా హాబీ. 100 మానవగా చేసిన వీటి వీరిని అందాన్ని అనిపించడంలో మగాళ్ళకే మగాన్ని నన్ను ఎదిరించిన వాడిని మట్టి పెట్టడంలో మగాళ్ళకే మగాన్ని. చాలా ఏమని చెప్పమంటావా? ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? ఆ పాయింట్కే వస్తుంది నా కొత్త పెళ్లి కూతురు. నీ మొగుడు మేము 5 స్టార్ హోటల్ కడుతున్నా ఆస్తనాన్ని. ఆ మురికి నా కొడుకులు రాసి పెద్ద తప్పు చేశాడు నీ బావ. అది అట్లుంచి నా తమ్ముడు నిన్ను ఒంటి మీద చెయ్యేసినందుకు వాడిని తడిని పంపించాడు నీ బావ. అందుకే వాడు సంగతి తేల్చుకుందామనే వచ్చా. ఎక్కడే నీ బావా? తెలియదా? తెలిసేటట్టు నేను చేస్తాగా. మాది ప్రేమ వంశం కాదమ్మా, రేపటి వంశం. నా తమ్ముడు నిన్ను ప్రేమించాడని చెప్పా. ప్రేమతో చెబితే చెప్పదెబ్బ కొడతావా? నేను నీ బతికమే సావు దెబ్బ కొడతాను. సత్యరాజ్, ఒక అమ్మాయి పరాయి మగాడిని వస్తావా అని పిలిస్తే చెప్పుతో కొట్టుకున్న ప్రేమగా రానని చెప్తుందా? అలాగా మీ అమ్మ చెల్లి చెప్తారేమో. నేను మాత్రం అలాంటి దాన్ని కాదు. ఇక మా బావ గురించి చెప్పాలంటే మా బావ నీతికి మారిపోయారు. ప్రజారక్షణ కోసం అతని ప్రాణాలను అర్పిస్తారు కానీ నీలాంటి బేవర్సులకు మాత్రం లొంగిపోయి అతని వృత్తికి మధ్య అన్యాయం చేయరు. ఇంకా మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్తే నీకే మంచిది. లేదంటే పోలీసులు ఫోన్ చేయాల్సి వస్తుంది. నన్ను పోలీసులు పట్టిస్తావా? నన్ను లాకర్లు పెట్టిస్తావా? నన్ను అరెస్ట్ చేసిన 5 నిమిషాలకే ఈ తెలంగాణకి హార్ట్ అటాక్ వస్తుంది. నువ్వు పిలిపించిన పోలీసుల్ని రాజుగా మార్చి నీ శరీరాన్ని వేల పాట వేసి నువ్వు పిలిపించిన పోలీసులే నా కడప గదికే కుక్కలా కాపలా కాయిస్తా. నన్ను వదిలిపెట్టు, నీకు దండం పెడతాను. భయపడకే బాలామణి. నా తమ్ముడు ముద్దులు తమ్ముడు దేవరాజు వచ్చిందాక నేనేమి చేయను. ఏమే ముద్దులు ఆనామా? నువ్వేమన్నా ఐశ్వర్య అనుకున్నావా? సిలుకు సిద్ధ అనుకున్నావా? వాళ్ళే అందాల పోటీలో పడి తొడలో చూపెడుతుంటే నువ్వేంటి నిండుగా పరిగణేసుకున్నావు?
దగ్గరికి రావద్దు. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళపై అఘాయిత్యం చేసుకోవటం అది నీ మంచితనం కాదు. దయచేసి నన్ను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక తప్పు చేసి ఉంటే వదిలేసావాన్ని. నువ్వు నీ బావ కలిసి మూడు తప్పులు చేశారు. నెంబర్ 1, నగరం నడి ఒడ్డుల అస్తలాన్ని ఆ మురికి నా కొడుకులు రాసి పెద్ద అల్లా నడి మధ్యలో పెద్ద 5 స్టార్ వాటిని కట్టి దాని మధ్యలో సినింపులు పెట్టి అందులో నా 10 మందిని ఉప్పుడు గత్తలు పెట్టి సిమెంట్ డ్రెస్ వేసి ఈతల పోటీ పెడదామని మేమనుకుంటే నీ బావ ఆ లేబర్ నా కొడుకులకు రాసి ఎంత తప్పు చేశాడు. నెంబర్ 2, ఆపు నిక్కర కట్టే హై స్కూల్ పిల్లవాడి దగ్గర నుంచి అవినీతి చెప్పే హైకోర్టు జడ్జి వరకు నా కారు అరనిట్టే అడవసస్తారే. అలాంటిది ఆపరాల్ని కలెక్టర్ అయిన నీ బావ మొట్టమొదటిసారిగా నా మనసులకు తల్లి పరిమించాడు. అందుకే వారి సంగతి తెలుసుకుందామని వచ్చా. ఎక్కడే నీ బావ? మా ముద్దుల తమ్ముడు దేవరాజు తలుచుకుంటే మిస్సిని అయినా మిడ్నే సాధించగలడే. అలాంటి వాణ్ణి చెంప దెబ్బ కొడతావా? నేను నీ సావు దెబ్బ కొడతానే. ఈ 3 తప్పులు చేసిన నీకు శిష్య ఏమిటో తెలుసా? నా ముందు నగ్నంగా నిలబడాలా. నా ప్రాణం పైన ఆ పని మాత్రం నేను చెయ్యను. చెయ్యవా? చేసేటట్టు నేను చేస్తానే. భయపడకే నా బాలమని. నా తమ్ముడు దేవరాజు వచ్చిందాక నేనేమి చేయను. నాతోటి నా ఆనందం కోసం ఆడు పాడు. तो गुच्ची गुच्ची चंपके मेरे हाय గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే. నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే. ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే. నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే. లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్. అందం అడివైపును చూడవే మేరే హాయ్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే
నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నిన్ను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే చీ అంటే జిందగీ మొత్తం నరకమే ఈడు బీడైపోను చూడవే మేరే హాయ్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని కుల్ల చేసి జారకే మేరే హాయ్